అందరికీ నమస్తే. తెలంగాణ విలేజ్ స్టైల్ మామిడికాయ తొక్కు ఒక 1 కేజీ మేము మా ఇంట్లో ఏ విధంగా పెట్టుకుంటామో మీ అందరికీ చూపించబోతున్నాను. ముందుగా ఒక 1 కేజీ పుల్లటి మామిడికాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని వేయించుకొని ఒక గాజు సీసాలోకి తీసుకొని అందులో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూను ఆవపొడి వేసుకొని 24 గంటలైతే పక్కన పెట్టుకోవడం జరిగింది. ఆ 24 గంటలు పక్కన పెట్టుకొని బయటకు తీసిన తర్వాత ఆ మామిడికాయల ముక్కలైతే ఈ విధంగా ఊరడం జరిగింది. ఆంధ్ర సైడ్ ఏమో ఆవకాయ తొక్కు అని పిలుస్తుంటారు, మన తెలంగాణ సైడు మనం మామిడికాయ తొక్కు అని పిలుస్తుంటాము. ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా మన అందరం తినాల్సింది తొక్కు ఏదన్నా ఉండంటే అది ఈ మామిడికాయ తొక్కు మాత్రమే. ఆ ఊరబెట్టుకున్నటువంటి ఆ మామిడికాయల ముక్కల మీద ఒక 10 నుంచి 15 ఎల్లిపాయలను అయితే వేసుకోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూను మెంతులు, 2 టీ స్పూన్ల జీలకర్రను తీసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవడం జరిగింది. ఆ వేయించుకున్నటువంటి మెంతులు, ఆ జీలకర్రను అయితే వేడి మీద ఉన్నప్పుడే మేమైతే పొడి చేసుకోవడం జరిగింది. ఆ పొడి చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఊరబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఆ మామిడికాయల ముక్కల మీద వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా తర్వాత పోపు కోసం అయితే ఒక 200 గ్రాముల ఎల్లిపాయలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవడం అయితే జరిగింది. ఇంకా తర్వాత దంచుకొని పెట్టుకున్నటువంటి ఆ ఎల్లిపాయ మిశ్రమాన్ని 1 స్పూన్ అయితే ఇంతకుముందు మనం ఊరబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆ మామిడికాయల ముక్కల మీద వేసుకొని కలుపుకోవడం జరిగింది. ఇంకా తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 300 గ్రాముల నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, అదేవిధంగా 1 టీ స్పూను మెంతులను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవడం జరిగింది. ఇంకా లాస్ట్కు దంచి పెట్టుకున్నటువంటి ఆ ఎల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవడం జరిగింది. ఆ పోపు వేసుకున్న ఆయిల్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ వేడి మీద మనం కారం పొడి, ఉప్పు వేస్తే తొక్కు అనేది కొంచెం నల్లగా అవుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ నూనె చల్లారిన తర్వాత ఒక పావు కిలో కారం పొడి, ఒక అద్దపావు ఉప్పును వేసుకొని ఆ విధంగానైతే మేము కలుపుకోవడం జరిగింది. ఆ కలుపుకున్నటువంటి ఆ పోపు మిశ్రమంలో మనం ఊరబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఆ మామిడికాయ ముక్కలను అయితే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే ఆ పోపులో కలుపుకోవడం జరిగింది. తెలంగాణ విలేజ్ స్టైల్లో ఈ విధంగానే మేమైతే చేసుకుంటామన్నా. మీరు ఎట్లా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసిరు కదా, మనకు తెలంగాణ విలేజ్ స్టైలు మామిడికాయ తొక్కు అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.